ఉత్తర తెలంగాణలోనే మొట్టమొదటి మహిళా ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ కీర్తన పుల్లెల గారిచే కియో హాస్పిటల్ కరీంనగర్ లో గత 5 సంవత్సరాలుగా అత్యుత్తమ చికిత్సలు. పట్టించుకుంటలేరు. 18 రోజులు ఉంది అని కోమలకి వెళ్ళిపోయండి. ఇంటి ఖర్చు అయినా కూడా మా బాధలు ఎవరు పట్టించుకుంటలేరు సార్. ఇంతవరకు పోలీసు వాళ్ళు కూడా రాలేదు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. ఎవరో తప్పు చేస్తే మరెవరో శిక్ష అనుభవించినట్టు ఇక్కడ కూడా అంతే, సేమ్ అదే జరిగింది. ఎవరో తప్పు చేస్తే ఇక్కడ శిక్ష మాత్రం కొన ఊపిరితో కొట్టుపిట్టాడుతున్నాడు రాజయ్య అనే వ్యక్తి. కరీంనగర్ జిల్లా కేశవపట్నం మండలం అంబాల్పూర్ చెందినటువంటి రాజయ్య వ్యవసాయం చేస్తూ ఉంటాడు. అయితే గత 18 రోజుల కింద కేశవపట్నంలోని ఒక వ్యవసాయ మార్కెట్కి వెళ్తున్న క్రమంలో అక్కడ ఒక వ్యక్తి స్పీడ్ డ్రైవింగ్తో ర్యాష్ డ్రైవింగ్తో వచ్చి తను ఢీకొట్టడం జరిగింది. ఢీకొట్టిన వెంటనే తను మానవత్వం లేకుండా అక్కడ నుండి పారిపోవడం జరిగింది. అక్కడే కొట్టుమిట్టాడుతున్నటువంటి వ్యక్తిని తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది రాజయ్యను. రాజయ్య 18 రోజుల నుండి ప్రస్తుతం కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు. ఇప్పటికి కూడా కోమాలో ఉన్నాడు. హైదరాబాద్ తీసుకెళ్తే అక్కడ సుమారు 10 లక్షల రూపాయలు ఖర్చు అయింది. కరీంనగర్ తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం కరీంనగర్లోని భద్రకాళి ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. అయితే ఈ విషయంలో పోలీసులు కాస్త అలసత్వం వహిస్తున్నట్టుగా బాధితులు చెప్తున్నారు. 18 రోజులు కావస్తున్నప్పుడు కూడా ఇప్పటికీ ఆ నిందితుని దొరకబట్టలేదు, మాకు న్యాయం జరగట్లేదని చెప్తున్నారు. అదేవిధంగా వ్యవసాయ కుటుంబం, వీరిది రాజయ్య కుటుంబం కూడా ఇప్పటికే స్తోమతను మించి 10 లక్షలు ఖర్చు చేసినాము, ఆర్థికంగా కూడా చాలా చితుకుపోయి ఉన్నాం అన్నట్టుగా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. వారి సతీమణి, అదేవిధంగా వారి 2 పిల్లలు ఉన్నారు. అమ్మ చెప్పండి, ఏం జరిగింది అసలు? యాక్సిడెంట్ అయింది సార్. ఏం పట్టించుకుంటలేడు. 18 రోజులైనా ఏమైనా రానిలేదు సార్. ఇంకొకరికి ఇప్పులే వచ్చి మాట్లాడతలేడు సార్. ఏం పట్టించుకుంటలేరు. 18 రోజులు ఉంది అని కోమలకి వెళ్ళిపోయండి. ఇంటి ఖర్చు అయినా కూడా మా బాధలు ఎవరు పట్టించుకుంటలేరు సార్. ఇంతవరకు పోలీసు వాళ్ళు కూడా రాలేదు సార్. మేము ఏం చేసినా మాకు ఏం పేదుకుంటే ఎవరైనా ఏం పట్టించుకుంటలేరు. ఏంటంటే చూస్తున్నా తిరుగుతున్నాం అంటారు కానీ ఎవరు ఏం పట్టించుకుంటలేరు. పోలీసులు ఏమంటారు అమ్మా చెప్తే? వాళ్ళు ఇంకా మాకు ఏం దొరుకుతలేదు, సిస్కే మళ్ళీ ఏం కనబడతలేడు అంటారు సార్. అంతే. ఇంకా ఇప్పుడు 18 రోజులు ఉంది, కనీసానికి వచ్చి కూడా ఇక్కడికి చూడడానికి కూడా రాలేదు. పోలీసు వాళ్ళు కూడా ఎవరు రాలేదు. వచ్చి కూడా ఎంతవరకు ఇట్లున్నాడు పేషెంట్ ఏందని కోమలకి వెళ్ళిపోయినా కూడా అసలు ఎవరు రాలేదు. ఇన్ని పైసలు పెట్టుకున్నా మాకు ఇప్పుడు చేతులు ఏమి లేవు. ఏం పెడతామన్న కోమలకి వెళ్ళిపోయింది. మాకు ఏం దిక్కు ప్రజల ఎంత ఖర్చు అయిందమ్మా? 12 లక్షల దాకా వచ్చినాయి సార్. డాక్టర్లు ఏమంటారు? హైదరాబాద్కి వెళ్తే ఏమన్నారు, ఇక్కడ డాక్టర్లు ఏమంటారు? హైదరాబాద్ లో ఏమి సర్జరీ చేస్తే మాతో కాదన్నారు. ఇక్కడ చూసుకొస్తే కూడా కోమలకి వెళ్ళిపోయింది. మాతో ఏమైతలేదు అంటారు సార్. ఏం లేదు. ఇప్పుడు మాకు ఏం చేస్తారు ప్రజలు, మాకు ఏం దిక్కు చేస్తారు. కుమారు ఉన్నారు, మారదాం. చెప్పండి బ్రదర్, అసలు ఏం జరిగింది? కేశవపట్నం దగ్గర సామాన్ తీసుకొని పోతుంటే ఇంక నుండి వచ్చి బైక్ గుద్ది వెళ్ళిపోయింది. అక్కడ ఉన్న వాళ్ళు చూసి ఫోన్ చేశారు. ఫోన్ చేసిన కరీంనగర్ తీసుకొస్తే సీరియస్ ఉన్నాడు పేషెంట్. సార్ కూడా ఇక్కడ పట్ట అన్నాడు, బాగా బ్లీడింగ్ అయింది. హైదరాబాద్ తీసుకొస్తే అక్కడ సర్జరీ చేశారు. అక్కడ 10 లక్షల దాకా అయినాయి. మళ్ళీ అక్కడ కూడా సరిగా పట్టించుకుంటే కరీంనగర్ తీసుకొస్తే ఇక్కడ కూడా బాగా కోమాలకు వెళ్ళిపోయాడు. పోలీసులు కరెక్ట్ యాక్షన్ తీసుకుంటలేరు. గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలని చెప్తున్నాం. మాకు కూడా సహాయం కావాలని కోరుకున్నాం గవర్నమెంట్. అమ్మ మీరు ఏం కోరుకుంటారమ్మా ఫైనల్ గా చెప్పండి? మాకు సాయం చేయాలని, దొరకబట్టియాలి. మాకు మనిషి మంచిగా చేసేటట్టు కావాలనుకుంటున్నాం. మేము ఏం పేద కుటుంబం. మాకు మేము చేసుకుంటే రెక్కల కష్టం చేసుకుంటున్నది. ఎండోళ్ళు 2 పిల్లలు. మాకు కూలి పని చేసుకొని తింటారే. మాకు ఏం వెళ్ళలేదు. లోకల్ ఎమ్మెల్యే కలిసిరమ్మా? కలవడం జరిగిందా? మేము ఎక్కడికి పోలేదు. మాకు మేము హాస్పిటల్ తిరుక్కుంటూనే ఉంటాను. మేము హాస్పిటల్ తిరుక్కుంటూనే ఉంటాను. మేము పిల్లలు 2 మేమే ముగ్గురు తింటున్నాం. మాకు ఏమైనా దిక్కులేదు. ఎవరం కూడా రావడానికి ఇట్లా వచ్చి చూచడానికి కూడా ఎవరు రాలేదు. ఇంతవరకు పోలీసు వాళ్ళు కూడా రాలేదు వచ్చి చూచడానికి. పేషెంట్ ఎట్లున్నది అది అని ఏమి కూడా అడగలేదు మమ్మల్ని. సో ఇది మొత్తానికి 18 రోజులు కావస్తున్నప్పటికీ కూడా ప్రమాదం జరిగి, అంటే యాక్సిడెంట్ లో తను ఇప్పుడు ప్రస్తుతం హాస్పిటల్లో
కొనవూపిరితో కొట్టుమిట్టాడుతున్నారు. ఇంకా వెంటిలేటర్ పైన చికిత్స పొందుతున్నారు. 18 రోజులు కావస్తున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు పోలీసుల నుండి వీరికి ఎలాంటి సంబంధం రాలేదు. అదేవిధంగా ఈ 18 రోజులు కూడా పోలీసులు పట్టించుకోవట్లేదు. వెంటనే ఎవరైతే ఆ ర్యాష్ డ్రైవింగ్ చేసి మా భర్తను అదేవిధంగా మా డాడీని ఢీకొట్టడం ఆ వ్యక్తిని త్వరగా పట్టుకోవాలి అని చెప్తున్నారు. ఎందుకంటే సరే అతను త్వరగా పట్టాలి, ఎందుకంటే అలాంటి వారి వల్ల ఇంకొకరు కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. సరే అతను డబ్బులు ఇస్తాడా లేదని సెకండరీ థింగ్. ఎందుకంటే అలాంటి వాళ్ళని విడిచిపెడితే నెక్స్ట్ టైం కూడా ఇలానే చేసి పారిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ విధంగా ఖచ్చితంగా అతను దొరకబట్టాలి. కేశవపట్నం పోలీసులు ఈ కేసును కాస్త ముందస్తు అడుగులు వేసి వీరికి న్యాయం చేసే విధంగా అడుగులు వేయండి. అదేవిధంగా రాజయ్య కుటుంబం వ్యవసాయ కుటుంబం, కూలి కుటుంబం. సో దయచేసి ఎవరైనా మీకు సహాయం చేసే ఆలోచన ఉంటే ప్రస్తుతం ఆయనే కొనవూపిరితో కొట్టుమిట్టాడుతున్నారు. దయచేసి వీరికి సంబంధించిన వివరాలను ఫోన్పే, గూగుల్ పే నెంబర్ అన్ని కూడా కింద మీకు అందుబాటులో ఇస్తాము. ఆ నెంబర్కి మీకు తోచినంత సహాయం చేసి ఆ రాజయ్యను కాపాడాలని, ఆ ఇంటికి పెద్ద దిక్కు క్షేమంగా సుఖంగా అందించాలని చెప్పేసి సుమన్ టీవీ కోరుకుంటుంది. మొత్తంగా ఈ కేసు విషయంలో కేశవపట్నం పోలీసులు ఎవరైతే ఆ డాష్ చేయడం జరిగిందో ఆ వ్యక్తిని పట్టుకోవాలి, కఠినమైన చర్యలు తీసుకోవాలని కూడా వారు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ ప్రేమ్తో అనిల్, సుమన్ టీవీ, కరీంనగర్ నుండి. పట్టించుకుంటలేరు. 18 రోజులు ఉంది అని కోమలకి వెళ్ళిపోయండి. ఇంటి ఖర్చు అయినా కూడా మా బాధలు ఎవరు పట్టించుకుంటలేరు సార్. ఇంతవరకు పోలీసు వాళ్ళు కూడా రాలేదు.